వేములవాడ పట్టణంలోని 9, 10, 11, 12వ వార్డుల్లో పలు కుల సంఘ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యాయి. ఈ భవనాల కోసం ప్రొసీడింగ్ పత్రాన్ని ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ సంబంధిత సంఘ ప్రతినిధులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేములవాడ పట్టణంలో కుల సంఘ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 43 కుల సంఘాలకు 2,50,00,000 నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశామని పేర్కొన్నారు. కుల సంఘాలు తమ భవనాల్లో సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు నిర్వహించే అవకాశం కలుగుతుందని తెలిపారు. సంతోషకరం. మరియు మా ఎంపీ నిధులు బండి సంజయ్ గారు 3 లక్షలు ఇవ్వడం సంతోషకరం. ఈ గురువు తిరుపతి గారు అధ్యక్షతన ఉన్నప్పుడు ఈ సంఘం కోసం దీన్ని పెద్ద కావాలని చెప్పి మేము అందరము అనుకొని చేసినప్పుడు మున్సిపల్ నుండి మరియు ఎమ్మెల్యే గారి నిధుల నుండి, ఎంపీ నిధుల నుండి 29 లక్షలతో కింది ఫ్లోరు మేము పూర్తి చేసుకున్నాము. దీంతో పాటు మా వార్డు ప్రజలకు మరియు మా సంఘంలో చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి గతంలో కూడా మా సంఘానికి ఎన్నోసార్లు గత నాయకులు పాలక వర్గానికి ఎన్నిసార్లు విన్నపం చేస్తున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోలే. మరి అన్నగారు గెలిచిన తర్వాతనే వారు ఒక్క మాట చెప్పగానే అన్న మాకు ఇట్లా ఉంది అని అంటే వెంటనే శాంక్షన్ చేసి 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తీసుకోకుండా చెప్తున్నా నిధులు ఇవ్వాలని చెప్పకుండా ఆలోచన తీసుకొని ముందుకు పోతున్నప్పుడు 2,58,00,000 రూపాయలు 43 సంఘాలకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసిన క్రమంలో మీ మధ్యలోకి రావడం జరిగింది. సరే, మీ అధ్యక్షులు బాలయ్య గారు అన్నట్టు లేకపోతే ఇతర మిత్రులు గత అధ్యక్షులు ఉన్న పోచెట్టి కానీ, బింగి శ్రీనివాస్ కానీ, ఇంకా చాలామంది పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ మేము పెద్ద కార్యం ముంగట పెట్టుకొని పోతా ఉన్నాం కాబట్టి ఇంకా అత్యధిక నిధులు కావాలని కోరుతున్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో నా వంతు సహకారం 100% ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ 3 ప్రాంతాలు నిర్మాణం చేస్తున్నటువంటి దగ్గర 3,18 లక్షలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటిది, కోర్ల మళ్ళా రోడ్లు ఉన్నటువంటిది ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ నిర్మాణం చూస్తూ ఉన్నాం, చాలా పెద్దగా నిర్మాణం చేసుకుంటారు. కాబట్టి నేను కూడా ఎన్నికల తప్పనిసరిగా నేను అమలు చేస్తూ ముందుకు సాగుతానని చెప్పిన మాట నేను తెలియజేస్తూ, ఈరోజు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ వేములపట్నంలో 258 కోట్లు 43 సంఘాలకు ఇచ్చే కార్యక్రమం భాగంగా మీ దగ్గరకు రావడం జరిగింది. ఈ ప్రొసీడింగ్ మీకు అందజేస్తూ భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఇంకా వీలైనన్ని నిధులు మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే వీర శైవ జంగానికి సంబంధించిన కుల పెద్దలు కూడా మాకు కుల సంఘానికి తప్పిపోయిందంటూ తప్పనిసరిగా మీరు కూడా 5 లక్షలు ఇచ్చి ఏర్పాటు చేస్తా. ఇంతకుముందే నేను మొదటి అంబేద్కర్ నగర్లో చెప్పిన ఇప్పటికి 43 సంఘాలకు ఇచ్చారు. ఇంకా 1, 2, 3, 4 తప్పిపోతే వాళ్ళు కూడా ఇస్తామని ఇప్పుడు ఒకటి వచ్చింది. ఇంక మళ్ళీ ఇంకెన్ని వస్తాయో వాటన్నిటి కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నాకైతే ఇప్పుడే మీరు వచ్చి కాగితం ఇస్తున్నారు. ఈ కాగితాన్ని